ఆదికాండము 7వ అధ్యాయంను మనము ధ్యానిస్తూ ఉన్నాం. దేన్ని ధ్యానిస్తూ ఉన్నామో ఆదికాండము 7వ అధ్యాయాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాం. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడై ఉండుట చూచితిని గనక నీవును నీ ఇంటివారును. ఆమేన్. ఎంత గొప్ప మాట తెలుసా ఇది? మీకు అర్థమవుతుందో లేదో? నీతిమంతుడుగా బ్రతికితే మనం రక్షించబడతాం, మన పిల్లలు రక్షించబడతారు, మన ఇల్లు రక్షించబడుతుంది. తెలుసా? ఒక్క నీతిమంతుడు ఇంట్లో ఉంటే కేవలం ఇక్కడ ఈ తరములో నీవే నీతిమంతుడువు అని రాయబడింది. అక్కడ నీవే అన్నాడా? నీ కొడుకులు, నీ కోడళ్ళు, నీ భార్య అన్నాడా? మీ నాన్న నిజంగా నీతిమంతుడుగా బ్రతికితే మీ కుటుంబం అభివృద్ధి పొందుతుంది. 100% చెప్తా. యజమాని సరిగా ఉండాలి. ఎవరు సరిగా ఉండాలి? యజమాని నీతిగా బ్రతికితేగిన మీరందరూ కూడా వజ్రవైఢూర్యాలలో ఆత్మీయంగా తూలుతొగుతారు, శారీరకంగా కూడా మీరు అభివృద్ధి పొందుతారు. ఒకవేళ రేపు పొద్దున మీరు యజమానులుగా మారినా కూడా మీరు నిలబడగలిగితే నోవాహు వలె 100% మీరు మీ కుటుంబాలను, మీ పిల్లల్ని, మీ మనవరాలను కూడా కాపాడుకోగలుగుతారు. బైబిల్ చాలా చక్కగా చెప్తుంది ఇక్కడ. ఎందుకు, ఏం చేద్దాం ఇక్కడ, ఎందుకు ఈ కార్యం జరుగుతూ ఉంది అని అంటే 6వ అధ్యాయం 1వ వచనాన్ని చదవగలిగితే, నరులు భూమి మీద విస్తరింపారంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు, నరులు అని రాయబడింది అక్కడ. ఎవరు? తర్వాత దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకిష్టమొచ్చిన వారిని లేదా తమకు మనస్సు వచ్చిన వారిని వివాహము స్త్రీలను. ఏంటిది? నరుల కుమార్తెలు దేవుని కుమారులు అని రాయబడింది కదా. దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని, నరుల కుమార్తెలు దేవుని కుమారులు ఏం చేస్తున్నారంట? దేవుని కుమారులు ఎవరు? నరుల కుమార్తెలు ఎవరు? అసలు నరులు ఎవరు? దేవుని కుమారులు ఎవరు? గోవిందో, నరుల కుమార్తెలు ఎవరు? దేవుని కుమారులు ఎవరు? దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని, తమకు మనసు వచ్చిన వారిని, ఐ లవ్ యూ అని పోవడము, పెళ్లి చేసుకోవడమే. సరే, పెళ్లి చేసుకుంటే దేవుడికి ఎందుకు బాధ? అంతే కదా. చూడండి 3వ వచనం. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు, అయినను వారి దినములు 120. దేవుని మాట వినకపోతే మొట్టమొదటిగా ఈ యొక్క విషయంలో ఏం జరుగుతుందో తెలుసా? దేవుని బాధ పెడితే ఏం తెలుసా? దేవుని ఆత్మను బాధ పెడితే ఏమవుతుందో తెలుసా? మొట్టమొదటిగా నేను తెలుసుకోవాల్సింది ఆయుష్ తగ్గిపోతుంది. ఏం తగ్గిపోతుంది? బాగా వినాలి. తల్లి గర్భములో తిమోతికి దేవుడు 100 సంవత్సరాలు పెట్టిండొచ్చు. కానీ తిమోతి భూమి మీదకి వచ్చిన తర్వాత, దేవుని తెలుసుకున్న తర్వాత ఇష్టం వచ్చినట్లు బ్రతికితే 90, 80, 70, 60, 30 అట్లా చేసేస్తాడు. ఆయుష్ తగ్గించేస్తాడు. మనము చేసే పాపాలను బట్టి ఆయుష్ దేవుడు తగ్గిస్తాడు. గమనించాలి. ఆయుష్ తగ్గించేది దేవుడే, ఆయుష్ పెంచేది దేవుడే. ఈరోజు మరణించాలన్నా కూడా దేవుని ఆజ్ఞయే. ఈరోజు మరణించే నీవు ఇంకొక 10 సంవత్సరాలు బతకాలన్నా కూడా దేవుని ఆజ్ఞయే. ఇక్కడ ఆయుష్ ఎలా తగ్గింది? మరి అసలు ఎంతకాలం పుట్టేవాళ్ళు, సరే ఎంతకాలం వాళ్ళు బ్రతికేవాళ్ళు అని ఆలోచిస్తే మీరు బైబిల్ గ్రంథం ఒకసారి చూడండి. 5వ అధ్యాయము 25వ వచనం. మెతుసెల 187 ఏండ్లు బ్రతికి లెమేకును కనెను. మెతుషెల లెమేకును కనిన తర్వాత 780 ఏండ్లు బ్రతికి కుమారును కనెను. మెతుషెల దినములన్నీ 969 సంవత్సరాలు. ఇతనే హైయెస్ట్. ఎంత? 969 సంవత్సరాలు. ఇతని కంటే ఎక్కువ ఎవరు బ్రతకలేదు.
ఆదామే 930 సంవత్సరాలు బతికాడు. అంటే భూమి మీద 969 సంవత్సరాల వయసుతో ఎక్కువ సంవత్సరాలు బతికింది మెతూషెల. 969 సంవత్సరాల వయసు ఎట్లా పడిపోయింది చూడు, పాపం చేసినందుకు, దేవుని మాట విన్నందుకు. 120 సంవత్సరాలు అంటే దరిదాపులో 800 సంవత్సరాలను తీసేశాడు దేవుడు. పాపము చేస్తే ఆయుష్ తగ్గుద్ది. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయంలో మనందరికీ తెలిసిన విషయమే. ఏలీకి 2 కుమారులు ఉన్నారు, హోఫ్ని, ఫినిహాసు. వీరిద్దరి యొక్క వయస్సు దరిదాపులుగా 20 నుంచి 30 ఏళ్ళు మాత్రమే ఉంటుంది. ఈ హోఫ్ని, ఫినిహాసులు ఏం చేసేవారు అంటే దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తూ వస్తూ ఉన్నారు. 2వ అధ్యాయము 24వ వచనంలో, నా కుమారులారా ఇలాగు చేయవద్దు, నాకు వినబడినది మంచిది కాదు, యెహోవా జనులను మీరు అతిక్రమింపజేయుచున్నారు. అంటే దేవుని మార్గంలో నడవవలసిన దేవుని ప్రజలను మీరు ఏం చేస్తున్నారు, దేవుని మార్గంలో నడవకుండా మీరు అడ్డగిస్తున్నారు. నరునికి నరుడు తప్పు చేసినడలా దేవుడి విమర్శ చేయను, కానీ ఎవరైనా దేవునికే విషయములో పాపం చేసినడలా వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయును అనెను. ఎవరు? ఏలి తన తండ్రి చెప్తున్నాడు కుమారులతో, వయసులో వచ్చిన కుమారులతో. అయితే యెహోవా వారిని చంపదలచి ఉండెను గనక వారు తమ తండ్రి యొక్క మాటలను కూడా వారు, దేవుడు ఒకరిని లేపేయాలనుకున్నప్పుడు భూమి మీద వాళ్ళు ఎప్పుడు కూడా మారరు. దేవుని దృష్టిలో ఒక వ్యక్తిని చంపేయాలి అనుకున్నప్పుడు అతను మారు మనసు పొందడు, పాపాలు వదలడు. ఎందుకంటే దేవుని దృష్టిలో అతను పైకి పోవడానికి దేవుడు టికెట్ బుక్ చేశాడు. అందుకే తన తండ్రి అయిన సేవకుడు అతను, ఆయన పాస్టర్ గారు, యాజకుడు, అర్చకుడు, మీరు చేసేది తప్పురా అని తన కుమారులతో ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆ కుమారులు ఏం చేశారు అని అంటే, మా డాడీ చెప్తానే ఉంటాడు, మేము చేస్తూనే ఉంటామని వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా పాపాలు చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ డాడీ ఎన్నిసార్లు చెప్పినా కూడా చెవికి వినబడలేదు, హృదయానికి గోచరము కాలేదు, వాళ్ళ మనసు మారలేదు. కనుక చివరికి దేవుడు వాళ్ళని ఏం చేశాడు, హోల్డ్లో పెట్టేశాడు అనమాట. చచ్చిపోయారు. తక్కువ కాలంలో, చాలా తక్కువ కాలంలో చచ్చిపోయారు. వాళ్ళు చచ్చిపోవడమే కాకుండా వాళ్ళ ఇంట్లోంచి వచ్చే వాళ్ళందరూ కూడా తర్వాత వాళ్ళ పిల్లలు కూడా ఏ కాలంలో చనిపోతాడని చెప్పాడు. చూడండి 32, 2వ అధ్యాయము 32. వీళ్ళు చేసిన పాపం, యెహోవా ఇశ్రాయేలీయులకు చేయదలిచిన మేలు విషయములో నా నివాస స్థలమునకు అపాయము కలుగగా నీవు చూతువు, ఎప్పటికీ నీ ఇంటి ముసలివాడు ఉండడు. చూసామమ్మా, ఏలీ ఇంట్లో ఎవరుండరు, అసలు ముసలివాడనేవాడే ఉండడంట ఏలీ సంతానములో. చూసారా, మీరు గమనించండి. ఏలీ కుమారులు పుట్టారు, వాళ్ళు యవ్వన కాలంలో చచ్చిపోయారు. ఏలీ కుమారులు పుట్టారు, వాళ్ళు యవ్వన కాలంలో చచ్చిపోయారు. ఏలీ కుమారులు పుట్టారు, వాళ్ళు యవ్వన కాలంలో చచ్చిపోయారు. ఏ ఒక్కడు 40 దాటుకోలేదు. ఎందుకు? ఎవడో తల్లిదండ్రులు చేసిన పాపము వీళ్ళ మీదకి వచ్చింది. అందుకే తండ్రి తల్లి ఇంట్లో ఇంపార్టెంట్గా దైవభక్తి గలవారే ఉండాలి. ముఖ్యముగా తండ్రి ఖచ్చితంగా దైవభక్తి కలిగి ఉంటే గిన కార్యాలన్నీ కూడా మనకు అనుకూలంగా జరుగుతాయి. తల్లిదండ్రులు ప్రార్థనాపూర్వకంగా మోకాలుని కన్నీటితో ప్రార్థన చేసేవారిగా, దేవుని వాళ్ళ పిల్లలను దేవుని వైపు మళ్లించేవారిగా ఉండాలి. తెలుసుకోండి జాగ్రత్తగా. ఏం జరిగింది ఇక్కడ 32వ వచనములో, ఎప్పటికీ నీ ఇంట ముసలివాడు ఉండడు అని చెప్పేశాడు దేవుడు. ఇంకా మరి ఎప్పుడు చనిపోతారు వాళ్ళు, ఎలా చనిపోతారు వాళ్ళు అనంటే 31 కూడా చదవండి. ఆలకించుము, రాగల దినముల్లో నీ బలులను మీ పితరుని ఇంటి బలులను నేను తక్కువ చేతును, నీ ఇంట ముసలివాడు ఒకడును. చూసావా, కింద 32లో కూడా లాస్ట్లో, ఎప్పటికీ
నీ ఇంట ముసలివాడు ఉండడు, పైన లేకపోవును కింద ఉండడు. 3వ అధ్యాయము 12వ వచనం. ఆ దినమున ఏలి యొక్క ఇంటి వారిని గూర్చి నేను చెప్పినదంతయు వారి మీదికి రప్పింతును అని దేవుడు అంటున్నాడు. చూడండి, దాన్ని చెయ్యి మొదలుపెట్టి దాన్ని ముగింతును అంటున్నాడు. చూడండి, దేవుడు తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకునుచున్నారని తానెరిగి వారిని అడ్డగించలేదు గనక అతని ఇంట నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను. నిత్యమైన శిక్ష. ఇంకా తండ్రి చేసిన దానికి పిల్లల మీదకి వస్తూ ఉంది. అర్థమవుతుందా? తల్లిదండ్రులు చేసిన దానికి పిల్లల మీదకి వస్తూ ఉంది. అట్లెట్లా వస్తుంది? తండ్రి ఎయిడ్స్ తెచ్చుకున్నాడు, HIV తెలుసు కదమ్మా. తల్లితో సంసార జీవితంలో అతను కలుస్తాడు, తల్లికి కూడా ఎయిడ్స్ వస్తుంది. ఇంకా అప్పుడు ఎవరు పిల్లలు పుట్టింటారు. అప్పుడు పుట్టబోయే పిల్లోడికి ఎయిడ్స్తోనే పుడతాడు. నువ్వేం తప్పు చేసినావు? నేనేం తప్పు చేశాను పుట్టినదానికి? మా ఆయనకి మా నాయన తప్పు చేయడం వల్ల దాన్ని మా అమ్మ అనుభవించింది, పుట్టబోయే నేను అనుభవిస్తున్నాను. అట్లుంటుంది ఎవరు. పాపం కూడా అంతే, దోషం కూడా అంతే. వాళ్ళు చేయటం వల్ల అది మన ఒడిలో పడుతుంది, మనకొస్తుంది అది శాపం. కనుక మనం ఏం చేయాలి? ఇప్పుడు తల్లిదండ్రులుగా దేవుని దగ్గర జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ చదివితే మనము 6వ అధ్యాయంలోకి వస్తే, నోవాహు ఒక్కడే ఏమయ్యాడు? 9వ వచనం, 6వ అధ్యాయం 9వ వచనం. నోవాహు వంశావళిదే, నోవాహు నీతిమంతుడును తన తరములో నిందారహితుడనే ఉండెను, నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. చూసారమ్మా, 120 years చేశాడు దేవుడు. వయసు తగ్గిపోయింది. వయసు తగ్గించినా కూడా ప్రజలు ఏం చేశారు అంటే ఇంకా పాపంలోనే పడిపోయారు. స్టిల్ ఇంకా పాపంలోనే ఉన్నారు. 969 సంవత్సరాలు ఉన్న వయసుని 120 సంవత్సరాలకు చేసినా దేవుని మాట వినని స్థితికి వెళ్ళిపోయారు. 6వ అధ్యాయం 4వ వచనములో వారు ఎంత భయంకరంగా మారిపోయారు. ఆ దినములలో నెఫీలీలను వారు భూమి మీద ఉండిరి, తర్వాతను ఉండిరి. దేవుని కుమారులు నల్ల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలు కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు. అప్పటికే ఒకే భాష ఉన్నప్పుడు, ఒకే కుటుంబం నుంచి వచ్చిన వారు వీళ్ళంతా, ఆదాము నుంచి వచ్చిన వాళ్ళు. ఇంకా వాళ్ళు ఎక్కడ చెదిరిపోలేదు దేశాలుగా, అంతా ఒక దగ్గరే ఉన్నారు. ఇంకా కొన్ని లక్షల మంది ఉంటారు అంతే మహా అయితే. అప్పుడు ఒకే భాష ఉంది, కొంచెం మంది జనాభా ఉన్నారు, ఒకే దగ్గర ఉన్నారు. ఇంకా ఇలా దేశాలు గాను భాషలు గాను ఇంకా మారలేదు, ఖండాలు గాను ఇంకా మారలేదు. అప్పటికే పాపం ఆరంభమైంది వాళ్ళలో. ఎట్లా? నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు దేవుడు చూచి. వాళ్ళ ఊహల్లో ఏమొస్తుంది? ఎప్పుడు ఊహించినప్పుడల్లా పాపాన్ని ఊహిస్తున్నారు, ఆలోచించినప్పుడల్లా పాపాన్నే. వాళ్ళ హృదయంలో ఎల్లప్పుడూ ఏముంటుంది? దేవుడు లేడు, నీతి లేదు. కానీ నీతి నిష్కలంకమైన జీవితము కేవలం దేవుడు ఎవరిలో చూశాడు? ఒక నోవాహులో చూశాడు. చూడండి, కొన్ని లక్షల కోట్ల మంది జనాభాలో ఒక్క నీతిమంతుడమే కనబడుతున్నాడు. 20 లక్షల మందికి ఎంతమంది కనబడ్డారు? ఇశ్రాయేలీలు 2, కాలేబు, యెహోషువ, అంతే కదా. ఇక్కడ చూడు, ఇన్ని లక్షల మందిలో ఎంతమంది కనబడుతున్నారు? ఒక్కడే. ఎంత పాపానికి వడిగట్టారు చూడండి వీళ్ళు. దేవుడు అంటున్నాడు, దేవుని కుమారులురా మీరు, నన్ను నమ్ముకున్నారు, మీరు నా కుమారులు. వారు నరుల కుమార్తెలు. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ దేవుడు
నరుల కుమార్తెలు అంటే వేరు, దేవుని కుమారులు అంటే వేరని కాదు. యేసుక్రీస్తుని నమ్ముకున్న మనమంతా ఎవరు? దేవుని కుమారులు అయ్యాం. యేసుక్రీస్తుని నమ్ముకున్న లోకంలో ఉన్న వాళ్ళంతా ఎవరు? దేవుని కుమారులు కాదు, వాళ్ళు నరుల కుమార్తెలు. నరుల కుమారులు, నరుల కుమార్తెలు వాళ్ళు మనుషులు మాత్రమే. వాళ్ళు మనమాత్రులే. మనం దేవుని పిల్లలం. ఇక్కడ దేవుని నమ్ముకున్న వారందరూ దేవుని కుమారులు, దేవుని నమ్మని వాళ్ళందరూ నరుల కుమార్తెలు. ఎవరా దేవుని నమ్మని ప్రజలు, నరుల కుమార్తెలు? నరులు అంటే కయ్యను సంతానం. ఎవరు సంతానము? కయ్యను దేవుని సన్నిధి నుండి హెబెల్ను చంపేసిన తర్వాత వెళ్ళిపోయాడు కదా, నోదు అనే ఒక దేశాన్ని కట్టుకొని అక్కడ ఉన్నాడు కదా. ఆయన అటు వెళ్ళిపోయాడు దూర ప్రాంతానికి, ఒక మైదానం చూసుకొని. ఆదాము యొక్క కుమారుడు హెబెలు చనిపోయిన తర్వాత మూడోవాడు ఎవరు పుట్టారు? షేతు పుట్టాడు. 5వ అధ్యాయము 6వ వచనంలో ఉంటుంది. షేతు పుట్టాడు. ఈ షేతు సంతానమే నోవాహు సంతానం. షేతు నుంచి సంతానం వస్తుంది కదా, ఆ షేతు నుంచి వచ్చిన సంతానం ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా దేవుని పిల్లలు. వీళ్ళు దేవుని నమ్ముకుంటూ వచ్చారు, యెహోవాని. ఆ కయ్యను వెళ్ళిపోయాడు కదా, అక్కడ వాళ్ళు దేవుని నమ్ముకుంటూ రాలే, వారు లోకానుసారంగా జీవించారు. ఇప్పుడు ఇక్కడున్న ఈ ప్రజలు, అక్కడున్న ఆ ప్రజలు 1650 సంవత్సరాలకి, కరెక్ట్గా చెప్పాలంటే 1656 సంవత్సరాలకి ఆదాము మొదలుకొని అక్కడున్న ప్రజలు చాలామంది అయిపోయారు. ఇక్కడున్న ప్రజలు కూడా చాలామంది అయిపోయారు. ఇప్పుడు వీళ్ళు అక్కడికి ఇక్కడికి వెళ్తున్నప్పుడు అక్కడ చాలామంది ప్రజలను చూశారు. వీళ్ళు ఏం చూశారు? అబ్బా ఎంత బాగున్నారు వీళ్ళు, ఎంత చక్కగా ఉన్నారు, అబ్బా ఏమి డ్రెస్సింగ్, వాళ్ళు దేవుని భక్తిలో లేరు కదా. వాళ్ళ డ్రెస్సింగ్ వేరు ఉంటుంది, వాళ్ళ ప్రవర్తన వేరు ఉంటుంది, వాళ్ళ భయం లేని వేరు ఉంటుంది, వాళ్ళ లిప్స్టిక్ వేరు ఉంటుంది, వారి ఫెయిర్ అండ్ లవ్లీ వేరు ఉంటుంది, వాళ్ళ యొక్క ఆభరణాలు వేరు ఉంటాయి, వారి విధి విధానాలు వేరు ఉంటాయి కదా. కనుక ఈ దేవుని పిల్లలు వాళ్ళని చూసి ఆకర్షించబడ్డారు. ఏమయ్యారు? ఆకర్షించబడ్డారు. ఆకర్షించబడిన వీళ్ళు మేము వాళ్ళు చేసుకుంటాం పెళ్ళి, మేము వాళ్ళు చేసుకుంటాం అన్నారు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? వారు నరులు, మీరు దేవుని పిల్లలు, వాళ్ళతో వివాహం చేసుకోకూడదు అని చెప్పాడు. ఇప్పుడు కూడా క్రైస్తవులు పెళ్లి చేసుకోమంటే దేవుని నమ్ముకున్న వాళ్ళని మనం ఏం చేస్తాము? అన్నిలు చేసుకునే ప్రయత్నం చేస్తారు. అదేమవుతుంది? కష్టమవుతుంది. కనీసం వారిని దేవుని దగ్గర తీసుకొచ్చి దేవుని నమ్ముకున్న తర్వాత, ఆ తర్వాత బాప్తిసం ఇచ్చిన తర్వాత తీసుకున్న కథ వేరవుతుంది. వారిని అలాగే మనం పెళ్లి చేసుకుని తెచ్చామంటే వాళ్ళు ఏమేమో చెప్తారు, ఆ తర్వాత వచ్చిన తర్వాత ఏమవుతుంది? ఇంట్లో మారరు, వాళ్ళు మారడం కష్టం అవుతుంది. కనుక దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ అంటే, ఆ కయ్యను సంతానం నుండి వచ్చిన నరకుమార్తెలు ఎవరైతే ఉన్నారో వారిని వివాహం చేసుకోవద్దు అన్నాడు. మీలో మీరే దండికి మంది ఉన్నారు కదా, మీరే చేసుకోండి అంటే నీ మాట వినం మేము అని వాళ్ళని చూడగానే మాట వినని స్థితికి వెళ్ళిపోయారు. హవ్వమ్మ ఎప్పుడైతే పండును చూసిందో, నీ మాట వినమని ఏ రకంగా అయితే పండును తినిందో అంతే కదా. పండును తినడం అంటే ఆయన మాట వినకుండా ఉండడమే కదా. సేమ్ అంతే, ఆ అందమైన స్త్రీలను చూసేపటికే మేము నీ మాట వినం అనేసి వాళ్ళ అవిశ్వాసాన్ని చూపించుకొని ఆ అమ్మాయిల్ని వివాహం చేసుకున్నారు. వాళ్ళేమీ వ్యభిచారం చేయలేదు, వివాహం చేసుకున్నారు. వ్యభిచారం ఏం చేయలేదు, వాళ్ళు వివాహం చేసుకున్నారు. కానీ వివాహం కూడా చేసుకోవద్దని చెప్పాడు దేవుడు. ఎందుకంటే వాళ్ళు భక్తి లేనివారు. నీ ఇంటికి వస్తే దేవుని లేకుండా చేస్తారు. ఏం చేస్తారు? చూడండి 6వ అధ్యాయం 12వ వచనంలో ఏం చేశారు? వాళ్ళందరినీ వివాహం చేసుకోవడం వల్ల ఏం చేశారో చూడండి. దేవుడు భూలోకమును అంటే మనుషులందరినీ చూసినప్పుడు ఎవరిని? దేవుని కుమారుల్ని, నరుల కుమార్తెల్ని అందరినీ చూశాడు, మనుషులందరినీ. ఏమైపోయింది అది? ఏమో భక్తి గలవారు కూడా ఏమైపోయారు? సొలొమోను జ్ఞాని, అంతమంది వివాహం చేసుకోవడం వల్ల అన్ని రాళ్ళని ఏమైపోయాడు? చివరికి 7 సంవత్సరాలు బంగారు దేవాలయాన్ని దేవుడు కట్టాడు ఒక కొండ మీద, సీనాయి కొండ మీద, హోరేపు కొండ మీద అనుకోవచ్చు. ఆ భార్యలో మా దేవునికి కూడా కట్టాలి అని వాళ్ళు వచ్చి గడ్డం పట్టుకున్నప్పుడు, కట్టకపోతే మీరు నా మాట వింటారా అని మోహంలో పడిపోయి, వాళ్ళ ప్రేమలో పడిపోయి అదే దేవాలయానికి ఎదురుగా కొండ మీద
విగ్రహాదేవతలను కూడా కట్టాడు. దేనివల్ల? 1000 మందిని పెళ్లి చేసుకున్నాడు. ఎంతమందిని? తలాకో గుడి కట్టించేసాడు. ఈయనేమో ఇక్కడికి పోతాడు ఆరాధన చేసేకి, వాళ్ళేమో ఇటు పోతారు. ఈయన కారు వేసుకుని ఇటు పోతే అంబాజెడ్ కారు ఇదేమంటుందని BMW కారు, ఆయన ఫోర్డ్ కారు వేసుకుని అటుపోతారు. వాళ్ళు పూలు టెంకాయ గింకాయ పెట్టుకొని అటుపోతారు. ఈయనేమో గొర్రెపిల్లి తీసుకుని బలిచ్చి ఇటుపోతాడు. ఇటు పోయిన తర్వాత అంత మాత్రం ఊరికే ఉంటారా ఏంటి వాళ్ళు? మా దేవుడి దగ్గరకు కూడా రావాలి, నువ్వు దేవాలయం కట్టినంత మాత్రాన్ని కదా, ఊరికే రా అని చెప్పేసి ఏం చేశారు? తీసుకెళ్ళిపోయేసి ఆ దేవతలు కూడా మొక్కేటట్టు చేసేసారు. సరే, దేవుని కుమారుడైన సొలొమోను మహాజ్ఞాని, అలాంటి వాడు ఏమైపోయాడు? ఇప్పుడు విగ్రహారాధనలో పడిపోయాడు, దేవుని శిక్షకు పాత్రుడయ్యాడు. ఒక్కొక్కసారి మనము దేవుని కంటే లోకాన్ని ఎక్కువగా ప్రేమించేస్తాం అన్నమాట, ఆకర్షితులు అవుతాం. ఎందుకు? బలహీనం అయిపోతాం, ప్రేరేపింపబడతాం, టెంప్టేషన్లోకి దిగుతాం. రా 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 అనుభవించు అనుభవించు, చెయ్యి 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 అని మన లోపల నుంచి ఏదో పిలుపులు వస్తుంటాయి కదా. మనల్ని తాడేసి ఆ గుర్రానికి ముగుదాడేసినట్లుగా, ఆ ఎద్దులకు ముగుదాడేసినట్లుగా వేసి మనల్ని లాక్కోని పోతాయి. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 18వ వచనం. ఇది ప్రతి మనిషి జీవితంలో, అది భక్తి గలవాడైనా భక్తి లేనివాడైనా, ప్రతి మనిషిని జీవితంలో ఇవి జరుగుతూ ఉంటాయి. పౌలు అంటున్నాడు, నా యందు అనగా నా శరీరములో మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. మంచిది మేలైనది నేను చెయ్యాలనుకుంటున్న కోరిక నాకు కలదు, కానీ ఆ మేలైనది చేయడానికి నా వల్ల కావడం లేదు. మేలైన పని, మంచి పని, దేవుని పని చెయ్యాలనుకుంటాను, కానీ నా వల్ల కావడం లేదు. పౌలు అంటున్నాడు, ఆయన గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. నేను చెయ్యగోరు మేలు చెయ్యక ఎవరికైనా ఏదైనా మేలు చేద్దానికి ప్రయత్నం చేస్తున్నాను, దేవుని పనిలో చేద్దామని ప్రయత్నం చేస్తున్నాను, కానీ వెంటనే ఏం చేసేస్తున్నాను? కీడే చేసేస్తున్నాను. కీడే, నా జీవితం అంతా కీడే, నా శరీరంలో స్వభావం అట్లాంటిది, కీడే చేసేస్తున్నాను. నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయునది నా యందు నివసించు. చూసారా, నేను ఏది వద్దనుకుంటానో దాన్ని చేసేస్తాను. అలా చేసింది నేను కాదు, నాలో పాపం నివసించి ఉన్నది లోపల కనుక నన్ను అది ఏం చేస్తుంది? అలా చేయిస్తుంది. అంతే కదా నాన్న? నా లోపల ఏం నివసిస్తుంది? అది ఆ లోపల ఉండి చేయిస్తుంది నాతో. ఇలా చెయ్యి అంటున్నది. అప్పుడు నేనేమైపోతున్నాను? బలహీనం అయిపోతున్నాను. లేదు నేను చేయను అనుకుంటే చేసేస్తున్నాను. చేయను అనుకుంటే ఏమవుతున్నాను? చేసేస్తున్నాను. అంత బలహీనతకు తీసుకొచ్చేస్తుందండి పాపం మనిషిని. ఒక రకంగా చెప్పాలంటే మాయ చేస్తుంది. పాపము భ్రమపరుస్తుందని రాయబడింది బైబిల్లో. పాపముగా నీక నేనే కాదు, కాబట్టి మేలు చెయ్యగోరు నాకు కీడు చెయ్యట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచుంది. మేలు చేయాలనుకుంటున్నానే కానీ నా జీవితంలో ఎప్పుడు బాగా బ్రతకాలి, నీతిగా బ్రతకాలి, దేవుని కోసం బ్రతకాలి అన్న ఆలోచన ఉంది. నాకు తెలుసు, నేను ప్రతిరోజు చెబుతున్నాను, వింటున్నాను, కానీ నా శరీరం దాన్ని చేయడానికి ప్రయత్నం చేయక చెడే చేసేస్తుంది. అంతరంగ పురుషుని బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి నేను వాక్యం విన్నప్పుడు చాలా ఆనందపడతాను. ఇలా నడవాలి కదా, ఇలా జీవించాలి కదా, అవును కదా అనుకుంటాను. అయితే వేరొక నియమము నా అవయవములో ఉన్నట్టు నాకు కనబడుచున్నది.
అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రములతో పోరాడుచు నా అవయవములో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి, అది చెరపట్టి అంటే అర్థం ఏంటి? దేవుని వాక్యం వింటాను, ఇలాగే బ్రతకాలని నిర్ణయం తీసుకుంటాను, నా హృదయంలో పెట్టుకుంటాను వాక్యాన్ని, కానీ నా లోపల నా మనసుతో నా లోపల ఉన్న వాక్యముతో ఈ పాప నియమం వచ్చి ఫైటింగ్ పడుతుంది, యుద్ధం, వార్. మంచి చెడు, చెడు మంచి చెడు, వద్దు వద్దు, చేయొద్దు చేయొద్దు, చేయకూడదు అని వాక్యం చెప్తుంది, చేయకూడదు అని వాక్యం చెప్తుంది, చూడకూడదు అని వాక్యం చెప్తుంది. కానీ పాప నియమం కూడా మన లోపల ఉంది కనుక అదేం చేస్తుంది? చేస్తే ఏమవుతుందిలే, ఒకసారిలే, కాన్లే, ఏం కాదు అని దీన్ని డామినేట్ చేస్తుంది, యుద్ధం జరుగుతుంది లోపల. అప్పుడు వాక్యం అణచబడుతుంది, ధర్మశాస్త్రంది నోరు మూసుకుంటుంది, శరీరములో పాపము నియమము నన్ను ఏం చేస్తుంది? ఈడ్చుకొని పడుతుంది అని రాయబడింది అక్కడ. నా అవయవములో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకునిచున్నది. లోపరిచేస్తుంది అంటే చివరికి నన్ను ఏం చేస్తుంది? అది పాపం చేయడానికి నన్ను లోపరుస్తుంది, పాపం చేయడానికి నన్ను తీసుకెళ్తుంది. ఆ ఎద్దు లోపడదరా అంటారు, దానికి మూగుదాడేసి దానికి గొంతుకు మొత్తం గట్టిగేసి ఎందుకు లోపడదు? ఆ గుర్రం లోపడదరా అంటే దానికి మూదాడేసి దానికి చిక్కిమేసి చేతిలో పట్టుకుంటే ఏడ బ్రేక్ వేయమంటే బ్రేక్ వేయదు. అట్లనే ఈ శరీరము లోబడదు, కానీ ఈ శరీరము లోబడ్డానికి సకల ప్రయత్నాలు చేస్తుంది. కానీ ఈ శరీరమును ఏం చేస్తుంది? పాపం అనేది మూదాడేసి దీన్ని రా పాపం చేయని పట్టుకొని వెళ్ళిపోతుంది. ఆ రకంగా నేను ఏం చేస్తున్నాను? నా జీవితం అంతా వాక్యం వింటున్నాను, మరలా పాపం చేస్తున్నాను, వాక్యం వింటున్నాను, మరలా పాపం చేస్తున్నాను. ఇలా కిందికి పైకి పడుతూ జీవిస్తున్నాను. ఇది ఏం జీవితం ఇది అని తను తాను ఒక రకంగా చెప్పాలంటే నేను ఎంత దౌర్భాగ్యుడు అన్నాడు అక్కడ కదా. మరి వినేదేమో వింటున్నాడు, చేసేదేమో చేస్తున్నాడు. నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణానికి లోనగు శరీరము నుండి నన్ను ఎవడు? ఈ శరీరం నన్ను ఏం చేస్తుంది? మరణ కార్యాలు జరిగిస్తుంది, నరకానికి తీసుకెళ్ళే సిద్ధంగా ఉంది. ఇది తన పనిని చేస్తుంది, తన ఇష్టాన్ని నెరవేర్చుకుంటుంది, తన కోరికలు నెరవేర్చుకుంటుంది, తాత్కాలికంగా భూమి మీద ఉన్న వాటిని ఆలోచిస్తుంది. ఇలా చేస్తే నేను మరణానికి వెళ్ళిపోతాను, నరకానికి వెళ్ళిపోతాను కదా. ఈ శరీరం ఎందుకు నేను జయించలేకపోతున్నాను? ఈ శరీరాన్ని, ఈ శరీరము పాపము నన్ను లోపరుచుకొని తీసుకెళ్తుంది. పాపము నా శరీరాన్ని ఏం చేస్తుంది? లోపరుచుకుంటుంది, చెరపట్టి లోపరుస్తుంది పాపం నా శరీరాన్ని. మరి ఎప్పుడు మన పాపాన్ని జయించగలం, ఈ శరీరాన్ని లోపరుచుకోగలం అంటే ఇక్కడ పౌలు గారు ఏం చెప్తారో చెప్పు. పాపము నా శరీరమును లోబరుచుకొని నా చేత పాపాన్ని జయిస్తుంది. మరి ఎప్పుడు పాపమును జయించగలం మనము అంటే దేవుని ఆత్మను మనం పొందుకున్నప్పుడు. 2వ వచనం, 8వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మీక నియమం పాప మరణముల నియమము నుండి నన్ను, అది ఎప్పుడైతే దేవుని ఆత్మను పొందుకుంటామో అప్పుడు మాత్రమే పాపాన్ని జయించగలిగే శక్తి మనకు వస్తుంది. దేవుని ఆత్మ అంటే వాక్యం, వాక్యం అంటే దేవుడు. మనలోకి దేవుడు వస్తే పాపం పెద్దదా, దేవుడు పెద్దోడా? మనలో ఉన్న ఆ దేవుడు గొప్పవాడు. లోకంలో ఉన్నవానికంటే ఎవరు గొప్పవాడు? ఇప్పుడు లోకంలో ఉన్న పాపాన్ని జయించగలడా దేవుడు? ఎక్కడుంటే? నీలో ఉంటే. మనం పాపాన్ని జయిస్తున్నాము అంటే మనలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. పాపానికి లోపడుతున్నాము అంటే మనలో దేవుడు లేడు. కనుక మనలోకి ఎవరు రావాలి? అందుకే అంటున్నాడు ఆయన పౌలు గారు, ఇంత దౌర్భాగ్య స్థితిలో ఉన్న నన్ను ఎవరు రక్షిస్తారు? ఈ శరీరం నుండి నన్ను ఎవరు విడిపిస్తారు? ఈ శరీరము, ఈ పాపము నన్ను లోపరుచుకొని పోతా ఉంది, ఈడ్చుకొని వెళ్ళిపోతూ ఉంది పాపం చేయడానికి. ఎవరు నన్ను కాపాడుతారు అంటున్న సమయంలో యేసయ్య దొరికాడు. ఆయన ఎవరికి దొరికాడు? ఆయనకు
యేసుక్రీస్తు దొరికాడు. అందుకే 7వ అధ్యాయం 25వ వచనంలో మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనస్సు విషయంలో నేను దైవ నియమమునకు, శరీర విషయములో పాప నియమమునకు దాసుడునై ఉన్నాను. మనస్సు ఏమో దేవునికి ఇస్తున్నాను, శరీరం ఏమో పాపానికి ఇస్తున్నాను అంటున్నాడు. చూడండి, వాక్యం వినడానికి, వాక్య పని చేయడానికి, పరిచయం చేయడానికి మనస్సు ఏమో ఎవరికి ఇస్తున్నామో దేవునికి ఇస్తున్నాం, కానీ శరీరం ఏమో పాపానికి ఇస్తున్నాం. మరి ఇప్పుడు ఎవరు విడిపిస్తారు? 8వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తునందున్న జీవమునిచ్చు ఆత్మీక నియమము పాపము నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రం దేన్ని చేయజాలకపోయేనో దాన్ని దేవుడు చేసెను. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చవల్లని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి తన శరీరమును లేదా ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు. ఇప్పుడు ఈ శరీరానుసారులు ఎవరంటే నరుల కుమార్తెలు. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ఉంతురు. ఎవరి ఆత్మలో అనుసరులు ఆత్మ విషయముల మీద మనసు ఉంచేవాళ్ళు? షేతు దేవుని కుమారులు, నోవావు. ఇది ఇక్కడ మీరు గమనించాలి. కాబట్టి నోవావు దేవుని కుమారుడు. దేవుని కుమారులు అనేకులు ఉన్నారు. అప్పటికీ ఒక గుంపు ఉంది. కానీ ఆ దేవుని కుమారులు కూడా ఏమైపోయారు అంటే దేవుని మాట వినకుండా పోయారు. 6వ అధ్యాయము 12వ వచనములో ఆదికాండం, దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరుపుకొని ఉన్నారు అన్నప్పుడు చూడండి. ఒకే ఒక మార్గం ఉంది, దేవుని నమ్ముకునే మార్గం. ఎవరు? ఈ దేవుని కుమారులు. వాళ్ళు నమ్ముతులేదు, కయ్యరు సంతానం నమ్మదు. కానీ దేవుని కుమారులు ఎవరు నమ్ముతున్నారు? ఒకే దేవుణ్ణి కలిగి ఒకే దేవుని ఆరాధించేవాళ్ళు. ఇప్పుడు ఆ దేవుణ్ణి వదిలేసి ఏం చేశారు వీళ్ళు? వాళ్ళ ఆచారాలు, వాళ్ళలాగా వాళ్ళని వివాహం చేసుకోవడం. వద్దురా అంటున్నాడు దేవుడు, కానీ పక్కకు పో నువ్వు అంటున్నారు ఆయన్ను. పక్కకు పో నువ్వు. ఎంత చక్కగా ఉన్నారు, ఎంత అందంగా ఉన్నారు, వివాహం చేసుకుంటే ఏమవుతుంది? వద్దురా, చెడిపోతారా. భూమి మీద తమ మార్గములు కాదు, మార్గమును. మార్గం ఏంటి? నేనే మార్గం, సత్యం, జీవం, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవరు? అది కొత్త నిబంధన 14వ అధ్యాయం 6వ వచనం. పాత నిబంధన 6వ అధ్యాయంలో 12వ వచనంలో యెహోవా పరలోకానికి మార్గం. ఆయనను విశ్వసిస్తున్నారు ఎవరు? దేవుని కుమారులు. ఏమైంది? చక్కని వారిని నరుల కుమార్తెలను చూశారు, అంటే లోకాన్ని చూశారు. చూసి ఏమైపోయారు? ఇదే శాశ్వతం అనుకుని గరగర తిరిగారు. అప్పుడు ఏమైంది? దేవుడు ఏమన్నాడు? మీరు నరమాతృలుగా మారిపోయారు, దేవుని పిల్లలు కాదరా మీరు. మరలా తిరిగి మీరు ఏమైపోయారు? వాళ్ళలాగే నరులుగా మారిపోయారు. ఆ మాట అన్నాడు, నరమాతృలుగా మీరు మారిపోయారు అన్నమాట 3వ వచనంలో చూడండి. 6వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్ర విషయములో నరమాతృలై ఉన్నారు. అంటే ఎప్పుడైతే దేవుని కుమారులుగా ఉన్నారో అప్పుడు దేవుని కుమారులు వాళ్ళు ఆత్మ సంబంధంగా ఆలోచిస్తున్నారు, ఆత్మను పొందుకొని ఉన్నారు. ఎప్పుడైతే ఆత్మ చెప్పిన మాటలు వినలేదో ఆత్మను వాళ్ళలోంచి పోగొట్టుకున్నారు. అప్పుడు వాళ్ళు ఏమైపోయారు? దేవుని కుమారులుగా ఉన్నవారు నరులుగా మారిపోయారు. దేవుని ఆత్మ గలవాడే దేవుని కుమారుడు అని బైబిల్ చెప్తుంది, అవునా లేదా? ఎందరూ దేవుని ఆత్మను పొందుదరో వాళ్ళంతా దేవుని కుమారులై ఉంటారు. దేవుని ఆత్మ లేకోకుండా దేవుని కుమారులు మనం కావడము అసాధ్యం. ఇప్పుడు వాళ్ళు ఆదికాండం 6వ అధ్యాయంలో దేవుని కుమారులు ఎలా అయ్యారు వాళ్ళు అంటే దేవుని ఆత్మను పొందుకుంటేనే కదా అయ్యారు. ఇప్పుడు దేవుని ఆత్మను పొందుకున్న వాళ్ళు దేవుని ఆత్మ ఏం చెప్తుంది? తిమోతి 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 వద్దు వద్దు గోవిందు వద్దు గోవిందు అంటుంది, పాపం చేయదంటుంది. కానీ వాళ్ళు ఏం చేశారు? అంతవరకు దేవుని ఆత్మను పొందుకున్న వారు ఒక్కసారిగా ఆ నరుల కుమార్తెలు చూసేపటికే దేవుని ఆత్మ మాకొద్దు, దేవుడు మాకొద్దు, నువ్వు మాకు వద్దే వద్దు, ప్రతి వారు అడ్డం పడతావు, మేము ఏ మాత్రము స్వతంత్రంగా బ్రతకడానికి నీకు ఇష్టం లేదు అంటూ దేవుణ్ణి వదిలేసి ఆయన ఆత్మను కూడా వదిలేశారు.
ఆత్మను వదిలేయచ్చా అంటే బైబిల్ చెప్తుంది దావీదుకు విషయంలో 51వ కీర్తన 10వ వచనాన్ని చదువుదాం. నేను 2 నిమిషాల్లో ముగిస్తాను. జాగ్రత్తగా మనం వాక్యం చూడాలి. 51వ కీర్తన 10వ వచనం. పాపం చేసినప్పుడు మనలో నుండి దేవుని ఆత్మ, దేవా నా యందు శుద్ధ హృదయము కలగజేయము, నా అంతరంగములో స్థిరంగా నిలబడే మనస్సును నాకు దయచేయము, నూతనంగా పుట్టించుము, నీ సన్నిధిలో నుండి నన్ను తీసివేయొద్దు, త్రోసివేయొద్దు, నీ పరిశుద్ధాత్మను. అదిగో ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ఆయనలో నుండి వెళ్ళిపోయిందో అప్పుడు దేవుని కుమారుడు కాడా దావీదు నరుడైపోతాడు. ఏమైపోతాడమ్మా? మనిషి అయిపోతాడు. మనిషి అయిపోతే పరలోకానికి వెళ్ళలేడు. రక్తమాంసములు పరలోక రాజ్యమును, రక్తమాంసములు అంటే అర్థం ఏంటనుకుంటున్నారు? ఈ రక్తము ఈ మాంసం అని కాదు, నరుడు అని అర్థం. నరుడు అని అర్థం, మనిషి అని అర్థం. మనిషికి పుట్టిన మనిషి స్వర్గాన్ని స్వతంత్రించుకోలేడు. మనిషికి పుట్టిన మనిషి దేవుని ఆత్మను పొందుకున్నప్పుడే స్వర్గాన్ని స్వతంత్రించుకుంటాడు. అది ఇక్కడ ఉన్న మాట. దేవుడే మనలోకి రావాలి, దేవునిలా మనం బ్రతకాలి, అప్పుడు పరలోకానికి వెళ్తాం. ఇప్పుడు చెప్పండి, దావీదు లాంటి వాడు కూడా గొప్పవాడు కదండి. అలాంటి వాడు కూడా ఏమంటున్నాడు? నేను పాపం చేశాను, స్థిరమైన మనస్సు నాకు లేదు, నిలకడ లేకుండా పోతా ఉంది, ఇటు పోతాను అటు పోతాను, లోకం చూస్తాను అటు చూస్తాను ఇటు చూస్తాను, నేను ఎందుకు ఇలా తయారైపోయాను? ముందున్న స్థితిలో నేను లేనెందుకు పాపం చేస్తున్నాను? నన్ను స్థిరంగా ఉంచు, నా హృదయమును శుద్ధంగా ఉంచు. ఆలోచనలు సరిగా లేవు, బుద్ధి సరిగా లేదు, నా ఊహలు సరిగా లేవు, ఎందుకు ఇలా తయారైపోయాను ప్రభువా? నేను పాపం చేశాను, నా హృదయం బాగుంచాలి, నా హృదయాన్ని శుద్ధి చెయ్యి, అలాగే నా లోపల నుండి పరిశుద్ధాత్మను, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయొద్దు. కయ్యను తోసివేశాడు కదా, అలా నన్ను త్రోసివేయొద్దు. కయ్యను తోసివేసినందుకు కయ్యను ఏమైపోయాడు? దేవుని కుమారుడే, కానీ నరు కుమారుడుగా మారిపోయాడు. ఇప్పుడు ఈయనకు తోసేస్తే ఏమవుతాడు? దేవుని కుమారుడే నరు కుమారుడుగా మారిపోతాడు. అంటే కేవలం మనిషిగా మారిపోతాడు. ఎవరైతే దేవుని ఆత్మను పోగొట్టుకుంటారో, దేవుని ఆత్మ చెబుతున్న మాటలు వినరో, వారు నరమాత్రులుగా మారిపోతారు. దేవుని ఆత్మను పోగొట్టుకున్న వాళ్ళే దేవుని మాట వినరు, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడతారు, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవిస్తారు. అందుకే పరిశుద్ధ ఆత్మకు వ్యతిరేకంగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాపాలు క్షమించబడవు అన్నాడు. ఎందుకు అంటే నువ్వు పరిశుద్ధాత్మకే వ్యతిరేకంగా మాట్లాడితే పరిశుద్ధాత్మ నీ లోపలికి ఎలా వస్తాడు? ఎమ్మెల్యే వచ్చినాడు, నువ్వు అతనికి వ్యతిరేకంగా మాట్లాడితే నీ ఇంట్లోకి ఎలా వస్తాడు? అయ్యా రండి, మీరు నిజంగా చాలా గొప్పవాళ్ళు, అసలు మీరు చాలా గొప్ప పనులు చేస్తున్నారు అని అతను మనం సన్మానిస్తే పొగిడితే మన ఇంట్లోకి వస్తాడు. పోవాయా, అట్లే పోవాయా, బలి చేసినావు కానీ పోవాయా అన్నావు అనుకో, అవమానపరిచినావు అనుకో, అడుగుడు పెట్టి ఇంట్లోకి. దేవుని ఆత్మను మనం ఎలా పొందుకుంటాము అంటే వాక్యం చెప్పేటప్పుడు దైవసేవకుడు అలా వాక్యం ద్వారా మనం దేవుని ఆత్మను పొందుకుంటాం. 10వ అధ్యాయము అపోస్తుల కార్యములు ఎలా మన మీదకి దేవుని ఆత్మ దిగి వస్తాడు అంటే మనము వాక్యం వినేటప్పుడే మనం దేవుని ఆత్మలో పాలు పంచుకుంటూ వస్తాం. అది మనం తెలియకపోతే మనం చాలాసార్లు దేవుని ఆత్మకు వ్యతిరేకంగా జీవించిన వారుగా మారిపోతాం. 10వ అధ్యాయము 44వ వచనం. పేతురు ఈ మాటలు ఇంకనూ చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ, అది మనం బోధ వింటూ ఉంటున్నప్పుడే, మనము ఆలకిస్తున్నప్పుడే మన లోపల చేంజ్ అవుతా వస్తుంది అనమాట స్వభావం. అది దేవుని ఆత్మతో మనం నింపబడుతూ ఉన్నాము అని అర్థం. లోపల నుంచి పాపం బయటికి వెళ్తూ పరిశుద్ధమైన జీవితం లోపలికి పోయబడతా వస్తుంది అనమాట బోధ ద్వారా. కనుక బోధ వింటున్న సమయంలోనే దేవుని ఆత్మలోకి దిగుతుంది. ఇది రూల్. ఇది అన్ని జనాంగానికి జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అలాగే జరుగుతుంది. రైట్. ఇక్కడ దేవుని ఆత్మ నాలో నుండి తీసివేయవద్దు అని అన్నాడు. ఎవరు? దావీదు. తీసివేయబడుతుందా? తీసివేయబడితేనే కదా ఆ మాట అంటాడు. రండి, 1 సమూయేలు గ్రంథము చివరిగా ఇంకొక మాటను చూసుకొని మనము ముగించడానికి ప్రయత్నం చేస్తాం. 16వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం. అందరూ తీశారా? 13వ వచనం చదవండి.
సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకం చేసెను. నాట నుండి ఇదిగో దేవుని ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. తర్వాత సమూయేలు లేచి రామాకు వెళ్ళాను. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి అతన్ని ఎవరిని వదిలేసింది? అదిగో సౌలును దేవుని ఆత్మ ఒకప్పుడు దేవుని ఆత్మ కలిగిన వాడు సౌలు. అలాంటి సౌలు దేవుని ఆత్మ కలిగిన వాడు ఇప్పుడు ఏమైపోయాడు? దేవునికి వ్యతిరేకంగా జీవించినందున, దేవుని వాక్యం మీద ఎదురు తిరిగినందున, దేవుని మాటకు వ్యతిరేకంగా జీవించినందున, మాట విననందున దేవుని యొక్క ఆత్మ అతని మీదకి వచ్చిన ఆత్మ ఏమైపోయింది చెప్పండి. ఇప్పుడు 10వ అధ్యాయం 10వ వచ్చిన మొదటి సమూయేలు గ్రంథం అతని మీదకి దేవుని ఆత్మ దిగొచ్చిందో చూడండి. 10వ అధ్యాయం 10వ వచనం. వారు ఆ కొండ దగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్తల సమూహము అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా అదిగో అతని మీదికి వచ్చెను. అతడు వారి మధ్యన ఉండి ప్రకటన చేయుచుండెను. పూర్వము అతని ఎరిగిన వారందరూ అతడు ప్రవక్తలతో కూడా నుండి ప్రకటించుట చూచి కీషు కుమారునికి సంభవించినది ఏమిటి? సౌలును ప్రవక్తలో ఉన్నాడా అని ఒకనితో ఒకడు చెప్పునగా ఆ స్థలమందుండు ఒకడు వారి తండ్రి ఎవడని అడిగాను. అందుకు సౌలును ప్రవక్తల్లో ఉన్నాడా అని సామెత పుట్టింది. ఎందుకు? దేవుని ఆత్మ అతని మీదకి దిగొచ్చింది. దేవుని ఆత్మ అతని మీదకి దిగొచ్చింది. ఆ దేవుని ఆత్మ 10వ అధ్యాయంలో దిగొస్తే 16వ అధ్యాయం వచ్చేదానికి ఏమైపోయింది చూసారా? దేవుని ఆత్మ ఎప్పుడైతే వదిలేస్తుందో అప్పుడు మనిషి నరమాతృడైపోతాడు, నరుడుగా మారిపోతాడు. అంటే మరలా పాపంలోకి పడిపోతాడు. అప్పుడు చనిపోతే స్వర్గాన్ని స్వతంత్రించుకోలేడు. దేవుని ఆత్మ కలిగే మనం పరలోకానికి వెళ్ళాలి. ఆ ఆత్మను మనం పోగొట్టుకోకూడదు. వెరీ గుడ్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనంలో కూడా ఆ మాట మనకు వ్రాయబడినట్లుగా మనం చూస్తాం. ఎఫెసీయులకు రాసిన ఎఫెసీయుల పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం. దేవుని పరిశుద్ధ ఆత్మను నోవ కాలంలో ఏం చేశారు? వాళ్ళు దుఃఖపరిచారు. దుఃఖపరిచినందుకు ఏం జరిగింది? దేవుని యొక్క ఆత్మను ఎప్పుడు దుఃఖపరుస్తావో మీ ఇంట్లో అంత ప్రళయమే, నీ ఒంట్లో ప్రళయమే, అంతా వచ్చేస్తుంది సార్, సమస్య వచ్చేస్తుంది. దేవుని ఆత్మ దుఃఖపడితే అందరూ అంటుంటారు, కన్న తండ్రిని బాధ పెడితే, కన్న తల్లిని బాధ పెడితే ఆ ఉసురు పోగొట్టుకోకుండా ఉంటారా మీరని. మరి దేవుని యొక్క ఆత్మనే దేవుణ్ణే దుఃఖపరిస్తే ఆ ఉసురు ఉరికే ఉంటుందా? విడిచిపెడుతుంది, గరగర 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 తిరుగుతుంది మనల్ని. అందుకే దేవుని ఆత్మను దుఃఖపరచొద్దు అంటే ఏడిపించొద్దు. దేవుణ్ణి దుఃఖపరచడం అంటే అర్థం ఏంటి? స్త్రీలు అయితే ఏడుస్తారు, పురుషులు అయితే దుఃఖపడతారు, ఏడవరు, లోపల దుఃఖపడతారు. అదే ఏడవడం అంటే. దేవుని ఆత్మను ఏడిపించొద్దు, దుఃఖపెట్టొద్దు అని రేపటించండి. మొదటి తెస్సలోనికీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. దేవుని ఆత్మను ఆర్పకుడి. ఏం రాయబడిందమ్మ అక్కడ? అంటే అర్థం ఏంటి? మీలో వెలుగుతున్న ఆ దైవ కార్యాలను మీరు ఆర్పివేయద్దు. అడవిలో ఉంటాం మనము, ఒకే ఒక అగ్గిపుల్ల తీసుకుని పోయి ఉంటాం, అక్కడ వంట చేసుకోవాలి. ఒకదానికి అంటించిన తర్వాత ఆ అంటుకున్న దాన్ని ఆరిపోతే మళ్ళీ ఆ రోజంతా ఏమవుతాం మనము? పస్తే. ఆర్పకుండా చూసుకోవాలి. అగ్గి ఆర్పకుండా మనం ఏం చేస్తాం? దాన్ని అలా మండిస్తూనే ఉండాలి. ఆరిపోతే మనం ఇంకంతే పస్తులే. మేము చెరువులో ఉన్నప్పుడు, ఇప్పుడు కాదు, మా అమ్మ చిన్నప్పుడు ఉన్నప్పుడు, మా వయసు చిన్న వయసులో 5-6 ఏళ్ళు ఉన్నప్పుడు, అడవి కదా అది, అగ్గి పెట్టి లేని రోజుల్లో కూడా మేము ఉపవాసం ఉన్న రోజులు ఉన్నాయి. అగ్గి పెట్టి దొరక్క. అప్పట్లో సైకిళ్ళు తప్ప బైకులు, బస్సులు ఎక్కువ ఉండేవి కాదు. రోడ్లో పోయి రోడ్లో నిలబడి ఇట్లా మేము
ఎవరైనా బిడీలు తాగే వాళ్ళు వస్తే అది ఎప్పుడో వస్తారు, సైకిళ్ళు ఎప్పుడో వస్తాయి. తార్ రోడ్లు ఉండేవి కాదు, అన్ని కంకర రోడ్లు. నడుచుకుంటూ పోయేవాళ్ళు, సైకిల్లో పోయేవాళ్ళు మాత్రమే. అది సైకిళ్ళు కూడా ఎవరికో ఉండేది. అన్నా 2 అగ్గులు అన్నా అని ఇప్పించుకొని వచ్చి వంట చేసుకునేవాళ్ళం. అలా అగ్గి పుల్లలు లేకపోవడం వల్ల కూడా ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా ఉపవాసం ఉన్న రోజులు ఉన్నాయి. అది నా ప్రాక్టికల్, అది నాకు తెలుసు. కనుక ఆత్మను ఆర్పకుడి. ఆరిపోయిందా నీ బ్రతుకులో దైవ లక్షణాలు కనబడడం మానేస్తాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో ఒక్కసారి వెలిగింపబడి అంటే ఒకసారి అంటుకుంది నీ క్యాండిల్ ఏమైంది? నీ క్యాండిల్ ఏమైంది? వెలిగించబడింది. ఒక్కసారి వెలిగించబడింది నీ క్యాండిల్. వెలిగించాడు యేసయ్య, పరిశుద్ధాత్మ. పరలోక సంబంధమైనవి అన్నీ విన్నావు బాగా. ఓహో, పరలోకం ఉంది, నరకం ఉంది, దేవుడు ఉన్నాడు, దేవదూతలు ఉన్నాడు, అబ్బో అన్నీ విన్నావు. రుచి చూసి ఆదిగో పరిశుద్ధాత్మలో పొందుకొని దేవుని యొక్క వాక్యమును, రాబో సంబంధమైన యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అన్నీ తెలుసుకున్న తర్వాత, అదిగో అన్నీ తెలుసు, నాకు ఇంకేం భయం లేదు అనుకున్న తర్వాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుణ్ణి మరలా బాహటముగా సిలువ వేయచ్చు ఆయనను అవమానపరుచుచున్నారు. మారు మనసు పొందినట్లు అట్టి వారిని నూతన పరచుట. అది ఒక్కసారి వెలిగింపబడిన తర్వాత పరిశుద్ధాత్మను పోగొట్టుకుంటే ఇక్కడ 2 కార్యాలు జరుగుతున్నాయి. ఒకటి, నువ్వు యేసయ్యను మరలా సమాజంలో సిలువేస్తావు. నీ క్రియలను బట్టి వీడేం క్రైస్తవుడురా వీడు అని అంటున్నప్పుడల్లా, లోకంలో నిన్ను చూసినప్పుడల్లా యేసయ్య సిలువెక్కుతున్నాడు, నువ్వు వేస్తున్నావు సిలువ. ఇప్పుడు యూదులు కాదు. రెండవది, నిన్ను మార్చటం దేవుని వల్ల కూడా కాదు. అయిపోయింది. ఇంకా అలాంటి వాణిని నూతన పరుచుట అసాధ్యం. మారడు, పాత లక్షణాల్లోకి నిదానంగా వెళ్ళిపోతాడు. అన్ని పాత లక్షణాలే కనబడతాయి. ఇంకా అబద్ధాలు ఆడడం, లోక ఆలోచన, లోక స్వభావం, ధనం అన్నీ కనబడుతుంటాయి. ఇంక అయిపోయాడు, నిదానంగా ఐసీయూలో చివరిగా రెస్పిరేటర్ పెట్టినప్పుడు చావుకు ముందు ఎట్లా అంటుంటాడో వీడు ఆత్మీయ స్థితిలో కూడా అక్కడ పైన టీవీలో గీతలు పోతుంటాయి, లైన్స్ చక్కగా పోతుంటాయి. ఇంకా ఇటు బో కట్టాయి పోతుంటాయి. అంటే అర్థం ఏంటి? ఎమర్జెన్సీ అనమాట. పరిగెత్తుకుంటూ సిస్టర్ వస్తుంది, పరిగెత్తుకుంటూ డాక్టర్ వస్తాడు, పరిగెత్తుకుంటూ ఎవరికో ఫోన్ చేస్తారు. ఈలోగా వచ్చి ఏదైనా ఇంజక్షన్ ఇంకోటి వేస్తే మళ్ళీ రికవర్ అవుతాడు. లేకపోతే ఇంకో చచ్చిపోయిన తర్వాత నేను బతికించడము అదే చెప్తుంది బైబిల్ ఇక్కడ. ఒక్కసారి వెలిగింపబడిన వాడు తిరిగి పాపములోకి జారి పాపాన్ని చేస్తూ పోతూ ఉంటే తెలుసుకొనక వాని పని సమాప్తం. ఇంకా వాడిని మార్చడం ఆ దేవుడు వల్లే కాదండి బైబిల్. దేవుడి వల్ల కూడా కాదు. ఎందుకంటే ఒకే ఒక అవకాశం ఉంది, ఆ అవకాశం దేవుడు నీకు ఇచ్చాడు. దాన్ని ఏం చేసుకున్నావు నువ్వు? ఒక అగ్గుపులు ఇచ్చాడండి రాత్రికి వంట చేసుకోవడానికి. నాకు రోడ్లో ఆయన ఏం చేయలేని దాన్ని ఎంత జాగ్రత్తగా పట్టుకురావాలి, దాన్ని ఆడ పోగొట్టుకోకుండా. అవునా? జాగ్రత్తగా తీసుకొచ్చేవాళ్ళం తెలుసా మేము. అగ్గిపుల్లని జ్ఞాపకం ఉంది బాగా. జాగ్రత్తగా తీసుకొచ్చి పాత అగ్గిపెట్టెలు ఎక్కడైనా ఉంటే వాటిని తీసుకొని ఇంత చెత్తేసి ఫస్ట్ బాగా పేపర్లు వేసి ముందు బాగా మండేటట్లుగా ఒకే అగ్గిపుల్ని జాగ్రత్తగా దాన్ని ఫస్ట్ అంటించేవాళ్ళం. పెద్ద మంట మండుకునేట్లుగా ఫస్ట్ ఎండిపోయిన ఆకలిని ఎండిపోయిన వాటిని అంటించేవాళ్ళం. ఒకవేళ పొరపాటు పడి అలాగే పొయ్యిలో పెట్టినామనుకో వెంటనే అంటుకోదు. అప్పుడు కిరోసిన్ ఉండేది, వేసి కోడితే బగ్గం అనేది, అట్లే ఏది బగ్గం అనేది. ఇంకా భయం లేదు అనుకునేవాళ్ళం. ఆ ఒక్క అగ్గిపుల్లు ఇచ్చినప్పుడు మనం నిర్లక్ష్యం చేసినామనుకో ఆ రాత్రి
అంతే. ఒకే ఒక ఛాన్స్, ఒకసారి అన్నాడు. 10వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 26వ వచనం వాక్యం దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము కలిగిన వారైన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడలా నువ్వు చేసిన పాపానికి ఇంకా బలులేం అర్పించాల్సిన అవసరం లేదు. న్యాయ తీర్పునకు తీక్షణమైన అగ్ని అంటే నరకం. ఎలాంటి అగ్ని? తీక్షణమైన అగ్ని కొరకు నువ్వేం చేయాలి? ఎదురు చూడాలి. ఎవడైనాను మోషే ధర్మశాస్త్రము విషయములో తప్పిపోయిన ఎడలా 2-3 సాక్షులు మాట మీద కన్నీకరమే లేకుండా దేవుడు కూడా రేపొద్దున నువ్వు పాపం చేస్తే కన్నీకరం లేకుండా నరకానికి పంపుతాడు. అది పాత నిబంధనలో శరీరానుసారంగా ఎవడైనా పాపం చేస్తే కన్నీకరమే లేకోకుండా చంపాలి. కన్నీకరం అనేది చూపకూడదు. ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఈరోజు మనం ఎవరినైనా చంపితే కన్నీకరం లేకోకుండా మనల్ని ఏం చేస్తుంది? ఈ లోక చట్టము ఉరిశిక్ష విధిస్తుంది. అవునా లేదా? కనికరం లేకుండా ఉరిశిక్ష విధిస్తుంది. కసబ్ అనేవాడు లేకపోతే సద్దాం హుస్సేన్ అనేవాడు మరి వ్యతిరేకంగా చట్ట వ్యతిరేకంగా నడిచినందుకు వాళ్ళిద్దరికి ఏం చేశారు? ఊరేశారు. మరి సద్దాం హుస్సేన్ ఎవరు? ఇరాక్ 2 దేశాలకి ప్రధానమంత్రి. ఎవరు? తప్పు చేస్తే చట్ట ప్రకారం చంద్రబాబు నాయుడు ఎన్ని రోజులు లోపల పెట్టారు? దరిదాపులుగా 52 రోజులు లోపల పెట్టారు. తప్పు చేస్తే చట్టము కనికరించదు ఎవరిని. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అన్నట్లుగానే పాత ధర్మశాస్త్ర ప్రకారం శరీరానుసారంగా ఎవరైనా పాపం చేస్తే 2-3 సాక్షులు పిలుచుకొచ్చి అవును వీడు చర్చికి రాలేదు, అవును వీడు పాపం చేశాడు, అవును వీడు అది చేశాడు అని చెప్పేసి అన్నారు అనుకో, కన్నీకరం లేకోకుండా వాని మీద నా కొడుకు, నా భార్య, నా కుమారుడు, నా తల్లి, మా అమ్మ, మా నాన్న, మా అన్న అనే కనికరమే చూపకూడదు. ఇంకా మొట్టమొదట రాయి తప్పు చేస్తే వాళ్ళ తల్లిదండ్రులు వేయాలి వాని మీద, తర్వాత భార్య, తర్వాత తమ్ముళ్ళు, తర్వాత కొడుకులు వేసి ఇంతేసి రాళ్ళతో కొట్టి చంపాలి వాడిని. కన్నీకరమే చూపకూడదు పాపం చేస్తే. ఇప్పుడు పాత నిబంధన కాదు కదా, ఇదేది క్రొత్త నిబంధన. ఇప్పుడు శరీరానికి కాదు శిక్ష, ఆత్మ కనికరం లేకోకుండా నరకానికి వేసేస్తాడు. దేవుడు కనికరమే చూపాడు ఆ రోజు. ఇప్పుడు చూపిస్తున్నాడు నీ మీద కనికరం. ఎప్పుడు? శరీరంలో ఉన్నప్పుడు ఒక్కసారి నీకు అవకాశం ఇచ్చి నీ కోసం కనికరం చూపిస్తున్నాడు నీ మీద. రారా మర్రా, కనికరం చూపుతున్నాను రా, నీకోసం ప్రాణం పెట్టాను రా, నీకోసం నేను రక్తం చిందించాను, ఒక్కసారి నీ మీద నేను కనికరం చూపిస్తున్నాను. ఇంకా నేను ఇచ్చిన తర్వాత కనికరం చూపిన తర్వాతకి నువ్వు మారకపోతే నేను కూడా కనికరం లేకోకుండా నేను చేస్తాను, అగ్నిగుండం అనే భయంకరమైన నరకములో నిన్ను వేసేస్తాను. అక్కడ సూర్యచంద్ర నక్షత్రాలు, కాలాలు, సంవత్సరాలు ఏముండవు. శాశ్వత కాలం లేని నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోతాం. ఇక్కడ తప్పు చేస్తే తెలిసి ఒకవేళ చేసింటే క్షమాపణ పొందుకొని మారదాం. చిన్నదాన్ని చూసుకొని పెద్దదాన్ని పోగొట్టుకుంటావు. జాగ్రత్త. పరలోకాన్ని పోగొట్టుకుంటే పోయిందిలే, మనకేం నరకం లేదనుకుంటే అటు మంచిది పోగొట్టుకొని చెడదాంట్లో పడతాం. భయంకరమైన పరిస్థితి. అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడమ్మా? మోషే ధర్మశాస్త్రానుసారంగా 2-3 సాక్షులు మీదటనే కానీ వారికి కనికరింపకుండా వారిని ఏం చేస్తారు? చంపేస్తారు. ఇట్లుండగా కొత్త నిబంధన ప్రకారము దేవుని కుమారుని అంటే యేసుక్రీస్తును నమ్ముకొని యేసుక్రీస్తు వాక్యాన్ని అనుసరించక ఆయననే నువ్వు పాదాల కిందికేసి త్రొక్కి నీవు పరిశుద్ధపరచబడ్డానికి సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి యేసయ్యని ఎప్పుడైతే నువ్వు యేసయ్య మాట ఎప్పుడైతే వింటలేవో యేసయ్య ఎక్కడికి వచ్చాడు? నీ కాళ్ళ కిందకి వచ్చాడు. యేసయ్య ఎక్కడ ఉండాలి? అసలు నీ తల మీద ఉండాలా? ఎవరు నీ శిరస్సు?
ఎస్ అయ్యా, ఇప్పుడు నువ్వే శిరస్సు అయిపోయావు ఆయన కాలు కిందకేసి. అంటే అర్థం ఏంటి? నేను చెప్పినట్లే దేవుడు చెప్పినట్ల నా ఇష్టానుసారంగా నేను జీవిస్తా అని ఏసైని కాలు కిందకి వేసావో, ఎప్పుడైతే ఏసైని కాలు కిందకి వేసావో ఆయన ఇచ్చే మందు నీ పాపాలకు ఏది రక్తము నీకు పనిచేయదు. ఇంకా ఆ మందు పనిచేయదు నీ విషయంలో, నీ పాపాలు క్షమించదు. కృపకు మూలమగు పరిశుద్ధాత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండన అన్నాడు. చూడండి, ఎంచబడునో. ఏం చెప్పేదయ్యా, ఏం చెప్పేది అంటున్నాడండి అక్కడ. పాత నిబంధనలో రాళ్లతో కొట్టి కనికరింపకుండా ఎలా చంపుతారో ఇప్పుడు ఆత్మను చంపుతాడు ఇక్కడ దేవుడు. ఎలా నీ ఆత్మ ఎంత దండన పొందుకుంటుందో నరకంలో చూడొక్కసారి. ఎలా ఎంచుకునేది, దీన్ని ఎలా ఆలోచించేది అంటున్నాడు పౌలు గారు. అంటూ చివరికి ఏం చెప్పాడు కింద, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇచ్చేవాణ్ణి, ప్రభు తన ప్రజలకు తీర్పు తీరుస్తాడు అని చెప్పిన వాణిని ఎరుగుదుము కదా. జీవము గల దేవునిని చేతిలో పడుట అది. మనం ఎవరి చేతిలో పడ్డామో? భయంకరం అన్నాడు. చూడండి, జీవము గల దేవుని చేతిలో పడ్డావు నువ్వు, బహుభయంకరం అన్నాడు. కాబట్టి జాగ్రత్తగా మనము వాళ్ళ మాదిరి ఉండకుండా మన జీవితాల్ని మరి సరి చేసుకుందాం. నవకాలంలో 2 కార్యాలు జరిగాయని చెప్పాను. ఒకటేంటి, దేవుని మాట వినందున వారి వయస్సును తగ్గించేశాడు. ఒకటి, ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా మనం జీవిస్తామో నీకు 100 సంవత్సరాలు బిగించింటే దేవుడు వెంటనే నీకు 80 చేయొచ్చు, 60 చేయొచ్చు, 50 చేయొచ్చు. ఆయుష్ తగ్గిపోతుంది. చూడండి, ఫస్ట్ మనము దేవుని నమ్ముకున్న తర్వాత పాపం చేస్తూ వస్తే ముందు ఆయుష్ తగ్గిపోతుంది. 2, దేవుడు మన ఇంట్లోకి, మన ఒంట్లోకి, ఆఖరికి మన ఊపిరిని కూడా తీసేస్తాడు. 2 జరుగుతాయి, చంపేస్తాడు. అక్కడ 6వ అధ్యాయంలో జరిగింది అదే. ఒకటి, వారి వయసు తగ్గించేశాడు. 1000 సంవత్సరాలు ఉంటే దరిదాపులుగా 120 చేసేసాడు. 2వది, వారిని మొత్తాన్ని జలప్రలయంలో చంపడేశాడు. మరి ఎవరిని కాపాడాడు? నోవాహు మాత్రమే నీతిమంతుడు కనుక అతను నీతిమంతుడై ఉండుట వలన అతనిని, అతని 3 పిల్లల్ని, 3 కోడలను, తన భార్యను, ఒక్కడు నీతిమంతుడు ఉంటే మీ ఇంట్లో యజమాని, మీ ఇంట్లో వాళ్ళందరినీ దేవుడు రక్షిస్తాడు. ఇక్కడ ఫస్ట్ ఎవరితో ఉండాలి? యజమాని. యజమాని దేవుళ్ళకి ఎదిగితే, యజమానురాలు దేవుళ్ళు ఎదిగితే ఆ ఇంట్లో గొప్ప ఆశీర్వాదాలు వస్తాయండి. నోవా ఒక్కడే నీతిమంతుడు కనుక ఆయనను బట్టి తన 3 కుమారుల్ని ఓడలోకి తీసుకొచ్చాడు, ఆ 3 భార్యలను కూడా ఓడలోకి తీసుకొచ్చాడు, తన భార్యను కూడా ఓడలోకి తీసుకొచ్చాడు. ఒక నీతిమంతుడు మొత్తాన్ని కాపాడుకోగలడు. 14 ఎహెజ్కేలు గ్రంథము 14వ వచనం చివరిగా ముగించేశాను నేను. మీరే చదివి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. దేవుని ఆరాధన చేసుకుందాం జయశాలు వచ్చినట్లయితే. 14 ఎహెజ్కేలు గ్రంథం 14వ వచనం. నోవాహును, దానియేలును, యోబును, ఈ 3 అలాంటి పాపపు దేశములో ఉన్నను, అదిగో వారు తమ నీతి చేత తమ్మును, అదిగో ఎవరి నీతి వారిని రక్షిస్తుంది. నడుసాలి. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు నీతిగా జీవించడం అంటే అర్థం ఏంటి? దేవుని కోసం, దేవుని వాక్యానుసారంగా, దేవుని ఆజ్ఞలు గైకొని దేవుడు చెప్పినట్లుగా జీవించడమే నీతి. దేవుని ఆరాధించడం, దేవుని కోసం పాడడం, దేవుని కోసం ఇవ్వడం, దేవుని కోసం త్యాగం చేయడం, దేవుని కోసం ఎంత దూరమైనా వెళ్ళడం, దేవుని స్వార్థ ప్రకటించడం, శరీరం ద్వారా, నోటి ద్వారా, మన జీవితం ద్వారా ఎప్పుడు మనం జీవిస్తూ ఉంటే వాక్యానుసారంగా అదే నీతి. అలా నీతిగా నువ్వు జీవిస్తూ ఉంటే నిన్ను నీవు కాపాడుకుంటావు.
ఇక్కడ అనుభవం పడినా సరే నువ్వు నీతిమంతులుగా జీవించినావు అనుకో, ఈ ఊర్లో ఎంత జనాభా ఉంది, 5,000 అనుకుందాం. 5,000 మంది చచ్చిపోయినా 5,000 మందిలో 4,999 మంది చచ్చిపోయినా నిన్ను మాత్రం బ్రతికిస్తాడు దేవుడు. అది ఇశ్రాయేలు దేశములో అందరూ పాపులైపోయారు. ఒకవేళ నీతిమంతులు ఎవరైనా ఉంటే వారిని నేను కాపాడుతానంటున్నాడు అక్కడ. ఉదాహరణకు లోతు సొదొమ గొమొర్రాలో ఉన్నాడు. ఇప్పుడు అబ్రహాము లోతు కోసమే ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ 50 మంది, 45 మంది, 40 మంది, 30 మంది, 20 మంది, 10 మంది అంటున్నాడా లేదా? నీతిమంతులు ఉంటే దాన్ని రక్షిస్తావా, కాపాడుతావా దేశాన్ని అంటున్నాడు. ఆఖరికి అక్కడ 10 మందిని ఆపేసి ఆయన ఇటు వెళ్ళిపోయాడు, ఆయన ఇటు వెళ్ళిపోయాడు. ఇప్పుడు సొదొమ గొమొర్రా మీదకి ఏం రప్పిస్తున్నాడు దేవుడు? అగ్నిని రప్పిస్తున్నాడు. 2 పట్టణాలు, దాని చుట్టూ ఉన్న పట్టణాలు అన్నీ కూడా ఏమైపోతున్నాయి? ఇప్పుడు రాత్రికి రాత్రి కాలి బూడిదైపోయి లావాలాగా పక్కన ఉన్న సముద్రంలో కలవబోతున్నాయి. ఊర్లే కనబడకుండా మారిపోతున్నాయి. నేలమట్టంగా పునాదులే కాలిపోయి లేబోతున్నాయి. ఆ అగ్ని రావడానికి ముందు, ఆ పైనుండి ఆ భయంకరమైన అగ్ని రావడానికి ముందు దేవుడు ఎవరిని చూశాడు? లోతును చూశాడు. లోతు నీతిమంతుడై ఉండడం వల్ల లోతు భార్యని, లోతు పిల్లల్ని కూడా విడిపించాడు. లోతు బయటికి పోయేదాకా అగ్నిని కురిపించాడా? నువ్వు నీతిమంతుడు అయితే అక్కడ ఫ్యాన్ గాల్లోనే ఆడుతూ ఉంటుంది, కానీ పైన ఎక్కడ మాత్రం టచ్ లేకుండా నువ్వు అక్కడి నుంచి కదలగానే పడుతుంది. నేను చెప్పేది అర్థమైందా లేదా? అప్పుడు పడుతుంది అది. అంతవరకు గాల్లోనే ఆడుతుంటుంది. ఒకవేళ పైన ఆధారం లేకపోయినా పర్వాలేదు. తెలుసా, నువ్వు నీతిమంతుడు అయితే దేవుడు ఎలాగైనా కాపాడతాడు. నువ్వు వెళ్తూ ఉన్నావు, వడగండ్ల వర్షం పడుతుంది, ఇంతింతలా రాయలు పడుతున్నాయి. ఒకటి ఏమవుతున్నాయి? ఒక్క రాయి పడితే చచ్చిపోతావు. నువ్వు నీతిమంతుడు అయితే నువ్వు ఉరవకొండ నుంచి ఈ ఊరికి వచ్చేదాకా నీ మీద ఒక్క రాయి పడుకోకుండా కాపాడుతాడు. నీ పక్కనే పడతాయి ఎన్నేవి. 1,00,000 మంది ఇటు కుడివైపున కూలినా, 10,000 మంది ఎడమవైపు కూలినా నీ మీదకి నేను ఆపద రాకుండా కాపాడుతానంటాడు ఆయన. ఎప్పుడు మనం ఆయన చెప్పినట్లు జీవిస్తే మనం చెప్పినట్లు దేవుడు చేస్తాడు. మనం ఆయన చెప్పినట్లు చేయం, మనం చెప్పినట్లు దేవుడు చేయాలంటాం. అన్ని సమస్యలను మనం కొని తెచ్చుకుంటాం. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవుడు సులువైన కార్యాలను మన చేతిలో పెట్టాడు. నువ్వు ఎలా ఏదైనా జయించగలవు, నువ్వు ఏ రకంగా పొందుకోగలంటే ఒకటి ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ఉపవాస ప్రార్థన చేయండి, ప్రార్థనలో ఉండండి. గంట సేపు ప్రార్థన చెప్పాను, దానికి మించి ఉండండి. ఖాళీగా ఉన్నప్పుడల్లా దేవునితో ఉండండి, వాక్యం చదవండి, వాక్యం వినండి. పూర్తిగా దేవునిలోకి, నీళ్ళల్లోకి, బావిలో మునిగినట్లుగా మునగండి. దేవుడు సకల కార్యాలను నీ వాకిట ముందు నుంచి చేసుకుని రాకపోతే అప్పుడు నన్ను అడగండి. మొత్తం డోర్లన్నీ ఓపెన్ చేసుకుని రాకపోతే అప్పుడు అడగండి. ప్రతి కార్యక్రమమును కూడా తీసిపడేసి మిమ్మల్ని పైకి తీసుకురాకపోతే నన్ను అడగండి అని చెప్తున్నాను నేను. మనం చెయ్యం. ఎలా చేస్తాం? నీళ్లు చేదుకుండానే బావిలో నీళ్లు చెట్ల దగ్గరికి రావు. నువ్వు బావిలో నీళ్లు చేస్తే చెట్ల మీద పడితే అవి ఫ్లవర్స్ ఇస్తాయి, అప్పుడు కాయలు ఇస్తాయి, ఆహారం వస్తుంది. నువ్వు చెయ్యి. ముందు ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతుకు. ఆ తర్వాత దేవుడు ఇస్తానని వాగ్దానం చేశాడు. దేవుడు అబద్ధికుడు కాడు. మనం అబద్ధికులం. మనకి మాట ఇస్తాం, ఏం చేస్తాము? మాట మారుస్తాం. కానీ దేవుడు ఎట్లా మాట మార్చేవాడు కాడు. ఇస్తానంటే ఇస్తానంతే, కానీ నువ్వు చెయ్యాలా. ఈ విషయాలు తెలుసుకొని మనకి ఇంత గొప్ప అవకాశం ఈ ప్రపంచంలో ఎవరికైనా ఉందా? వాళ్ళంతా కష్టపడితే వస్తుంది, మనం కష్టపడాల్సిన అవసరం లేదు. మనం కేవలం దేవుని చిత్తానుసారంగా జీవిస్తే ఆటోమేటిక్గా వస్తాయి, పరిగెత్తుకుంటూ వస్తాయండి ఇంటికాడికి. ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు. మీరు ఆయనకి నీకు ఏమి ఇవ్వాలో ఆయనకు బాగా తెలుసు, అంతేనా లేదా? తిమోతి 3 ఏళ్ళు ఉన్నప్పుడు డాడీ నాకు బైక్ కావాలా, నాకు బైక్ కావాలా అని అడిగింటే ఇస్తాడా? షైన్ బైక్ కావాలంటే ఇస్తాడా? రే దానికి ఒక కాలం ఉందిరా, ఇస్తాలే అంటాడు. అంటే తండ్రికి ఎప్పుడు ఇవ్వాలి, ఏ సమయంలో ఇవ్వాలి, ఏ వయసులో ఇవ్వాలో తెలుసు ఆయనకు. దేవుడికి కూడా నీకు ఎప్పుడు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, నీ మెచ్యూరిటీ ఏంటి, నువ్వు ఎంత ఆత్మీయంగా ఎదిగావు, నువ్వు దేవుళ్ళో ఎంత ఉపయోగపడుతున్నావు, నేను ఇస్తే నువ్వు దాన్ని ఎలా వాడుకుంటావో చూసిస్తాడు. ఈ తండ్రికి అంతుంటే
ఆ తండ్రికి ఎంత ఉండాలో మీరు ఆలోచన చేయాలి. కనుక చాలా జాగ్రత్తగా అండి. ఏదైనా మనం పొందుకోలేకపోతున్నామంటే అది దేవుని తప్పిదం కాదు, నా తప్పిదం, మన తప్పిదం. కానీ మనం దేవుని మీదకి ఎదురు తిరుగుతాం. మళ్ళా ఎవరి మీదకి ఎదురుతాము? నా భక్తి గలవాడిని నేను. ఆదివారం సరిగ్గా భక్తి గలవాడట, ప్రార్థన సరిగ్గా చేయం ఆ భక్తి గలవాడమాట, వాక్యం సరిగ్గా చదువు భక్తి గలవాడట, ఆరాధన సరిగ్గా చేయం భక్తి గలవాడమాట, సువార్తలకు పోం భక్తి గలవారమాట. ఆ రోజు ప్రతిరోజు దేవాలయంలో కూడుకున్నారు, ప్రతిరోజు ఇంటింట కూడుకున్నారు, వారు ప్రాణాలు ఇచ్చారు. వాళ్ళు అనలేదు మేము భక్తి గలవారమని. కానీ మనం అంటాము ఒక గడియకు వచ్చి ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వచ్చేవాళ్ళం, నెలకు వచ్చేవాళ్ళు మనం భక్తి గలవారం. మనల్ని మనం పెద్ద సర్టిఫికేట్ తీసుకొచ్చుకుంటాం వాటి. ఇట్లా మన భక్తి మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవుల భక్తి కాలి గోటిలో మట్టికి సమానం కాదు, మట్టికి సమానం కాదు, ఎప్పటికీ కాదు. పౌలు గారి జీవితం, అపోస్తుల జీవితం, మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవుల త్యాగపు జీవితం కింద మన జీవితం ఎందుకు పనికిరానిది. అచీవ్ చేయలేం, మనం పట్టుకోలేం దాన్ని. మనం వాళ్ళే అనలేదు బ్రతుకుటే క్రీస్తు చచ్చిపోతే లాభమన్నారు వాళ్ళు. కానీ మనం ఏమంటాం తెలుసా? ఎంత భక్తి చేసినా ఎంత ప్రార్థన చేసినా నాకు ఇది రాలే అది రాలే ఇది రాలే ఇది రాలే. నీకు ఇంకా దేవుడు అర్థం కాలే. ఎవరు అర్థం కాలే? ఇది మీరు అర్థం చేసుకోండి. దేవుని మీద నింద వెయ్యొద్దు. నీ మీదికే తిరిగి ముస్తే ఆకాశం వైపు ఏమవుతుంది? నక్షత్రాలు బాలేవని మూతంతా కూడా ఏమైపోతుంది? నీ మూతి మీదకి వచ్చి పడుతుంది. దేవుని మీద నింద ఎప్పటికీ వేయొద్దు. కంఠం మీదకి కత్తి వచ్చినా కూడా, ఖడ్గం వచ్చినా కూడా, ఆలోచనలో కూడా దేవుడు సరైనడు కాదు, నాకు తప్పు చేస్తున్నాడు, నన్ను ఎందుకు పట్టించుకోవట్లేదని ఎప్పుడు అనుకోవద్దు. మంచం మీద చావు బతుకుల్లో ఉన్న సమయంలో కూడా నువ్వు అనుకోవద్దు. ఎందుకంటే దేవుడు ఎప్పటికీ మేలు చేస్తాడు. దేవుడు ఎప్పటికీ మనల్ని కీడు చేసేవాడు దేవుడు కాడు. మనల్నే అంటున్నాడు ఇంకొకరు మేలు చేయరా అని. అట్లా ఆయన ఎందుకు కీడు చేస్తాడు అంటాడమ్మా? కీడుకు ప్రతిగా మేలు చేయంటున్నాడు మనల్నే. మేలు చేసిన దావీదుని ఒప్పుకున్నాడా? కీడు చేసిన సౌలుని ఒప్పుకున్నాడు దేవుడు? మరి అట్లాంటప్పుడు ఆయన ఎందుకు కీడు చేస్తాడండి? కొంచెం కూడా జ్ఞానం లేదా మనకి? తప్పు ఎక్కడ జరుగుతుందంటే మనం సరిగ్గా దేవుని అర్థం చేసుకోలేని దాంట్లో జరుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక.